ఆ ఇద్దరు మంత్రులే కాకుంటే ఒకరు సెంట్రల్, ఇంకొకరు స్టేట్. ఇద్దరు రాజకీయాల్లో ఒక వెలుగు వెలుగుతున్నారు. వాళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా? హస్తం పార్టీ ఎమ్మెల్యేలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న కేంద్ర మంత్రి అదే పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రిని మాత్రం ఎందుకు పక్కన పెడుతున్నారు? ఇద్దరు మంత్రుల మధ్య పొసగకపోవడానికి పార్టీలకు మించిన ప్రత్యేక కారణాలున్నాయా? అసలు ఎవరా ఇద్దరు చూద్దాం. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, కేంద్రంలో రూలింగ్ లో ఉన్న బీజేపీకి మధ్య ఢిల్లీ నుంచి గల్లీ దాకా, వాట్సాప్ నుంచి ఇన్స్టా వరకు వారే నువ్వా నేనా అన్నట్టుగా నడుస్తూ ఉంటుంది. రెండు జాతీయ పార్టీలు ఈసారి తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. కాబట్టి పొలిటికల్ విమర్శలు, సవాళ్లు కామన్. కానీ కరీంనగర్ పొలిటికల్ సినారియో మాత్రం కాస్త డిఫరెంట్ గురు అన్నట్టుంది. వరుసగా రెండోసారి ఎంపీగా గెలిచినటువంటి బండి సంజయ్ కేంద్ర మంత్రి కావడంతో రాజకీయ సమీకరణాల్లో కీలక మార్పొచ్చిందని చెప్పుకుంటున్నారు. కరీంనగర్ లోక్సభ సీటు పరిధిలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. 7 అసెంబ్లీ స్థానాల్లో 3 బీఆర్ఎస్, 4 కాంగ్రెస్ గెలిచాయి. గతంలో అధికారంలో ఉన్న గులాబీ పార్టీతో ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉప్పు నిప్పు అన్నట్టే ఉండేవారు. ఇప్పటికీ కారు పార్టీ పేరు వింటేనే ఒంటికాలిపై లేచినట్టుగా ఉంటుంది సంజయ్ వ్యవహార శైలి. అయితే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి కేంద్రంలో సంజయ్ మంత్రి పదవి చేపట్టాక లోకల్ ఎమ్మెల్యేలతో సఖ్యతగా ఉంటున్నారట ఆయన. కేంద్రం ఇచ్చే నిధులు, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారాయన. ఢిల్లీలో ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఫైట్ చేసే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ కేంద్ర మంత్రి గల్లీలో దోస్తు మేరా దోస్త్ అన్నట్టుగా వ్యవహరించడంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే సంజయ్ మాత్రం ఎన్నికల వరకే రాజకీయాలు, ఆ తర్వాత అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేయాలి, అందుకే నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని అంటున్నారట. ఇక్కడి వరకు ఆల్ ఈజ్ వెల్, అంతా కన్విన్సింగ్ గానే ఉంది. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి ప్రోగ్రామ్స్ లో పాల్గొంటున్న బండి తన పార్లమెంట్ పరిధిలోనే ఎమ్మెల్యేగా ఉన్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాత్రం వేదిక పంచుకోకపోవడం ఏంటి అనే గుసగుసలు వినిపిస్తున్నాయి కరీంనగర్ పొలిటికల్ సర్కిల్స్ లో. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లితో కలిసిమెలిసి తిరుగుతున్నారు సంజయ్. చొప్పదండి, వేములవాడ, మానకొండూరు నియోజకవర్గాల్లో సీసీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమాలకు కూడా వీలు చేసుకుని మరీ హాజరవుతున్నారాయన. కానీ మంత్రి పొన్నంతో మాత్రం టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటున్నారట. అలా ఎందుకు అంటే దానికి ప్రత్యేక కారణం ఉందన్నది లోకల్ టాక్. పొన్నం ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ పరిధిలోని చిగురుమామిడిలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమానికి హాజరవ్వాలని అనుకున్నారు బండి సంజయ్. లోకల్ ఎమ్మెల్యేగా మంత్రి పొన్నం కూడా ఆ కార్యక్రమానికి రావాల్సిన టైంకి రాకపోవడంతో నొచ్చుకున్న సంజయ్ ఆ ప్రోగ్రాంను క్యాన్సిల్ చేసుకున్నట్టు సమాచారం. అదే రోజు హుస్నాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు మహోత్సవం కార్యక్రమానికి కూడా బండి సంజయ్ హాజరు కాలేదు. ఆ తర్వాత కరీంనగర్ నుంచి తిరుపతికి ఒక స్పెషల్ రైలు ప్రకటించడంతో తన విజ్ఞప్తి మేరకే అంటూ ప్రెస్ నోట్ విడుదల చేశారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. ఆ క్రెడిట్ ఎవరిదో మీడియా మిత్రులే గుర్తించాలంటూ మరో నోట్ రిలీజ్ చేశారు కేంద్ర మంత్రి బండి. ఇద్దరి మధ్య అలా గ్యాప్ పెరుగుతూ వస్తుందని అంటున్నారు. మరోవైపు ఇటీవల మానకొండూరు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో బండి సంజయ్ పాల్గొన్నారు. దీంతో మానకొండూరుకు సమయం ఇచ్చి హుస్నాబాద్ లో ఆగిపోయిన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు టైం కుదరడం లేదు అనేది వాస్తవం కాదన్న చర్చలు జరుగుతున్నాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరని అన్నట్టుగా ఆ మధ్య ఇద్దరూ కలిసినట్టే కలిసి అంతలోనే ఇలా అయ్యారని, ఇది నియోజకవర్గాల అభివృద్ధికి ఆటంకమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది లోకల్ గా. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ కు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయనే టాక్ నడుస్తోంది. ఇద్దరూ కరీంనగర్ అసెంబ్లీకి, పార్లమెంటుకు పోటీ చేసినప్పటి నుంచి వార్ కొనసాగుతూనే ఉందట. ఈ పరిస్థితుల్లో బండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సఖ్యత మెయింటైన్ చేస్తూ మంత్రితో మాత్రం దూరం అనడం వెనక భవిష్యత్తు ప్రణాళికలు ఉండి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్.